నీ విశ్వాసంలో బలపడకపోవడం వలన మధ్యలో ఏమొస్తుంది? అపనమ్మకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఈ 2026వ సంవత్సరంలో నీ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? విశ్వాసాన్ని బలపరుచుకో. నీలో ఇంకా బలహీనమైన విశ్వాసం ఉందా? నీలో ఇంకా విశ్వాసంలో బలము లేదా? నీ విశ్వాసం ఇంకా బలహీనమైన స్థితిలోనే కొనసాగుతుందా? దేవుని పూర్తిగా నమ్మలేకపోతున్నావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యంలో హెబ్రీ గ్రంథకర్త ఈ మాట అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. నీలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడిగా నీవు ఉండడం జరిగే పని కాదు, అసాధ్యము, జరిగే పని కాదు. నీలో విశ్వాసము లేకపోతే నీవు దేవునికి ఇష్టుడుగా, ఇష్టురాలుగా ఉండలేవు. నీవు బలహీనమైన విశ్వాసం నీలో ఉంటే, అల్పమైన విశ్వాసం నీలో ఉంటే, నీలో కొద్ది విశ్వాసం మాత్రమే నీలో ఉంటే, నీవు దేవునికి ఇష్టుడై ఉండుట, ఇష్టురాలుగా ఉండుట అసాధ్యమైన పని, అసాధ్యమైన పని. నీలో ఉన్న కొద్ది విశ్వాసముతో నీలో దేవుని కార్యాలు జరగవు. నీలో ఉన్న బలహీనమైన విశ్వాసముతో దేవుని గొప్ప కార్యాలు నీవు చూడలేవు. నీలో ఉన్న తక్కువ స్థాయి విశ్వాసముతో దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు అనుభవించలేవు. కాబట్టి మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. నీ విశ్వాసాన్ని, మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. లెట్ us examine our faith. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. ఎలా ఉంది, ఏ రీతిగా ఉంది? 2025వ సంవత్సరం వరకు నీ విశ్వాసంలో బలహీన స్థితిలో ఉందా? ఈ సంవత్సరంలో నాయనా చెప్పండి, ఏం చేయాలి? విశ్వాసంలో ఎదగాలి. చెప్పండి, విశ్వాసంలో ఎదగాలి. యేసు ప్రభువు ఈ భూలోకంలో ఉన్నప్పుడు కొంతమంది అన్యులను చూసి వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయిన రోజులు ఉన్నాయి. ఎవరికి? అన్యులు. చెప్పండి, ఎవరు? దేవునిని ఎరగని వ్యక్తులలో ఉన్న విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నిజానికి దేవుని పిల్లలలో కూడా అంత గొప్ప విశ్వాసము ఆయన చూడలేకపోయాడు అని ఆయనే చెప్పాడు. యేసు ప్రభువు ఈ భూలోకములో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరకు ఒక ఆయన వచ్చారు. ఆయన శతాధిపతి. చెప్పండి, ఎవరు? శతాధిపతి అనే ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చాడంటే 100 మంది సైనికుల మీద అధిపతి. ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారితో అంటున్నాడు, ప్రభువా, మా ఇంట్లో పనిచేసే దాసుడు ఒకడు ఉన్నాడు. వాడు బాగా రోగి అయి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీవు మా ఇంటికి వచ్చి వాడి గురించి ప్రార్థన చేస్తే నా ఇంట్లో పనిచేసే పనివాడు బాగుపడతాడు. వాడు చావు బతుకుల్లో ఉన్నాడు, పక్షవాయుతో మంచం పట్టేసి ఉన్నాడు. నీవు వచ్చి నాయన ప్రార్థన చేస్తే వాడు బాగుపడతాడు. ఏం చేస్తే? నీవు వచ్చి ప్రార్థన చేస్తే. ఆయన స్థాయిలో గొప్పవాడు కాబట్టి చాలా అధికారం కలిగిన వాడు. ఆ రోజుల్లో పేరున్న ఆఫీసర్. ఆ ఆఫీసర్ గారికి నమ్మకమైన పనివాడు ఇంట్లో పక్షవాయువు వచ్చి మంచం మీద పడ్డాడు. వాడు బాగుపడే పరిస్థితి లేదు. వాడు గురించి ఆఫీసర్ గారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నాయనా మా ఇంటికి వచ్చి ఏం చేయమన్నాడు? ఎవరికన్నా బాగోపోతే అంటారు కదా, పాస్టర్ గారు, అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి గురించి అంటారు కదా. అలాగే ఈయన కూడా అన్నాడు, మా ఇంటికి వచ్చి కొంచెం నా దాసుడి గురించి ప్రార్థన చేయ ప్రభువా అన్నాడు.
యేసుప్రభు అన్నాడు, సర్లే వస్తాన్నాడు అన్నాడు. మళ్ళా మధ్యలోకి వచ్చిన తర్వాత దీనికి అనుమానం వచ్చింది. నేను నా ఇంటికి రమ్మంటున్నాను, నేనేమంత గొప్పోడిని కాదు కదా, నేను స్థాయిలో గొప్పోడిని అయితే ఉండొచ్చేం, కానీ యేసు ప్రభు నా ఇంటిలో కాలు పెట్టగలిగినంత అర్హుడినేమీ కాదు అని అనుమానం వచ్చింది ఆయన. ఏమో యేసు ప్రభు నా ఇంట్లోనికి ఎంత దూరం కష్టపెట్టి ఆయన తీసుకెళ్ళటం మంచిది కాదేమో, అసలు నేనేమో మంచోడిని కాదు, నేను సైనికుడిని, మిలిటరీ వాడిని, నేను ఎన్నో హత్యలు చేసి ఉంటాను, ఎంతమందినో చంపుంటాను, చట్ట వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు యుద్ధాల్లో అనేక మంది రక్తం కార్చి ఉంటాను అనుకున్నాడో ఏంటో. మరి ఈయన అనుకున్నాడు, యేసు ప్రభు నా ఇంట్లోకి రావడానికి నాకు అర్హత లేదు, ఆయన మా ఇంట్లో కాలు పెట్టే అర్హత కూడా నాకు లేదు అనిపించి మధ్యలో అన్నాడు, ప్రభువా సర్లే మా ఇంటికి రావద్దు కానీ ముందు రమ్మన్నవాడు ఆయనే, తర్వాత వద్దన్నవాడు ఆయనే. మా ఇంటికి రావద్దు కానీ ప్రభు ఒక పని చేయి, నీవు నీ నోటితో ఒక మాట చెప్పు చాలు. ఏంతోని? నీ నోటితో నీ దాసుడు బాగుంటాడు అని చిన్న మాట నీ నోటితో చెప్పు, నా దాసుడు, నా పనోడు బాగుపడిపోతాడు. నాయన, నువ్వు మా ఇంటిలోనికి వచ్చేంత అర్హత నాకు లేదు, ఆ యోగ్యత నాకు లేదు. ఒక్క మాట చాలు. ఏం చాలు? మాట. కానీ అలా అన్నారు, ప్రభువా నీ వచ్చి ఒక్కసారి చెయ్యి అని అండవాడు ఏమంటున్నాడు ఇప్పుడు? ప్రభువా నువ్వు రావక్కర్లొద్దు కానీ ఒక్క మాట చెప్పు. ఏంటంట? ఆ మాటకు యేసు ప్రభు వారు ఆశ్చర్యపోయాడు. ఏమయ్యాడు? ఆశ్చర్యపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్యపోయి యేసు ప్రభు చాలా సంతోషపడి ఆయన ఒక మాట అన్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చదివితే, లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలీలను నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. చపలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దామని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. ఎందుకో తెలుసా? అతనిలో ఉన్న విశ్వాసము యేసు ప్రభుని ఆశ్చర్యపరిచింది. యేసు ప్రభు ఆశ్చర్యపడేటంతటి గొప్ప విశ్వాసములో ఆ అన్యుడైన ఆఫీసర్ గారు కనబడుతుంది. ఆయనలో విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఆశ్చర్యపోయేటంతటి విశ్వాసం. అందరూ చెప్పండి, గట్టిగా చెప్తాం. ఎంత గొప్ప విశ్వాసం! యేసు ప్రభు ఆశ్చర్యపోయేటంతటి విశ్వాసం. యేసు ప్రభు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమన్నవాడే, ఏమో నా ఇంటిలోనికి ఆయన కాలు పెట్టడానికి నేను అర్హుడను కాదు, యోగ్యుడను కాదు, పాత్రుడను కాదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నవాడిని కాదు, ఒక అన్యుడు ఆయన, దేవుని ఎరగని వాడు, అన్యుడు, యేసే అంటే తెలియనివాడు, రక్షణ పొందినవాడు కాడు, అన్యరీతిగా జీవిస్తున్న ఆ అధికారి అంటాడు, ప్రభువా ఒక్క మాట చెప్పు, ఒక్క మాట నీ నోటంట వచ్చిందంటే చాలు, ఏమైపోతాడు నా దాసుడు? బాగుపడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం అండి!